జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గండ్రత్పల్లి ఎస్సీ కాలనీ దగ్గర పులి పాదముద్రలో ఆనవాళ్లను స్థానికులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పలుచోట్ల పులి పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు. 15 కిలోమీటర్ల దూరంలోనే పులి సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కాటారం మహాదేవ్పూర్ రేంజ్ అడవుల్లో పులి జాడ కోసం 8 బృందాలుగా ఏర్పడి అటవీ శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. నిన్న మహాదేవ్పూర్ కాళేశ్వరం ప్రధాన రహదారిపై అన్నారం క్రాస్ బీరాసాగర్ పోచమ్మ దగ్గర పులి కనపడిందంటూ వాహనదారులు చెప్తూ ఉన్నారు. పులిజాడ కోసం 4 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లవద్దు అంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గుండ్రత్పల్లి ఎస్సీ కాలనీ దగ్గర పులి పాదముద్రల ఆనవాళ్లను స్థానికులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పలుచోట్ల పులి పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు. 15 కిలోమీటర్ల దూరంలోనే పులి సంచరిస్తున్నట్లు అనుమానిస్తూ ఉన్నారు. కాటారం మహాదేవ్పూర్ రేంజ్ అడవుల్లో పులి జాడ కోసం 8 బృందాలుగా ఏర్పడి అటవీ శాఖ అధికారులు జల్లెడ పడుతూ ఉన్నారు. నిన్న మహాదేవ్పూర్ కాళేశ్వరం ప్రధాన రహదారిపై అన్నారం క్రాస్ బీరాసాగర్ పోచమ్మ దగ్గర పులి కనపడిందంటూ వాహనదారులు చెప్తూ ఉన్నారు. పులి జాడ కోసం 4 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లొద్దంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.